హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం చెప్పుకున్న నలుగురు దొంగలు పార్ట్ 1కి నాకు పెద్ద సపోర్ట్ ఏం రాలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన పార్ట్ 1 కూడా చూస్తే ఈ పార్ట్ 2 కూడా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం చివరిగా కార్తికేయుడు ముప్పవ దొంగను పంపించిన విధానం చూసాం. ఆ ముప్పవ దొంగ వెళ్ళి ఏం చేశాడు? అతను అనుకున్న పని సాధించాడా లేదా? మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముప్పవ దొంగ కూడా కొంత ద్రవ్యం తీసుకుని కుంతల నగరానికి ప్రయాణమై రాజ్యాన్ని చేరుకుని కొత్త వాళ్ళతో మంచి స్నేహం సంపాదించి నగర విశేషాలు తెలుపమనగా వారు ఏం చెప్పమంటావులే, ముందన్నడు లేని విధంగా రాజ్యం పట్టపగల దొంగల పడి దోచుకుంటున్నారు. మొన్నటికి మొన్న పెద్ద కొత్త వాళ్ళని బురిడీ కొట్టించి సొమ్మంతా దోచుకుపోయాడు. మంత్రి ఎలాగైనా ఆ దొంగను పట్టి బంధిస్తానని, లేకపోతే నేను మంత్రినే కానని ప్రమాణం చేశారు. ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో ఏమో అన్నాడు. ముప్పావ దొంగ మంత్రిని గురించి ప్రశ్నింపక, ఆ మంత్రికి వేశ్య వాటికి యందు మూడో గ్రహం ఉన్న మీనాంబ అను ఒక ఆమె కడకు ప్రతిపొద్దు పోతూ ఉంటాడు అన్నాడు. ముప్పావ దొంగ ఇక నేను పోయి వస్తాను అని వారి దగ్గర సెలవు తీసుకొని అంగడి వీధికి పోయి పట్టు వస్త్రాలను ఖరీదు చేసి దర్జీవాణి చెంతకు పోయి కుట్టించుకుని సూర్యాస్తమయం కాగానే మంత్రి వలె వేషం ధరించి మీనాంబ వద్దకు వచ్చాడు. మీనాంబ అతడి మంత్రి అని భావించింది. అలా అంటూనే అతనితో ఇలా చెప్పింది. ఇదేమి పొద్దుపోయిందే రాని మీరు ఇంత వేగరమే వచ్చారు, ఏదైనా అవసరం ఉందా అని అడిగింది. ముప్పవ దొంగ మరేం లేదు, నగరంలో జరుగుతున్న దొంగతనాలు నీకు తెలిసిందే కదా. నిన్న నేను ప్రతిభూనిన సంగతి వారికి ఎలా తెలిసిందో నా వల్లే వేషం పూని నీ ఇంటికి వస్తానని జాబు రాశారు. వాడు అలా వస్తే బంధించి రాజుకి నా సామర్థ్యం నిరూపించుకోవచ్చని వచ్చాను అన్నాడు. మీనాంబ ఆ మాటలకు భయపడి, స్వామి ఇప్పుడెలా, నన్నేం చేయమన్నారు అంది ఏడుస్తూ. మీనాంబ బాధపడకు, నీకు ప్రమాదం ఉండదు. నాకొక దుడ్డు కర్రీ ఇచ్చి నీవు లోపల విశ్రమించు అన్నాడు ముప్పావు దొంగ. మీనాంబ అతన్ని చెప్పినట్టే చేసింది. అంతఃపురమున మంత్రి భోజనాదులు పూర్తి చేసుకుని తాంబూల సేవనం గావించి భట్లని పిలిచి, ఓయ్, మీరంతా నగర వీధులను కలయతిరిగి కళ్యాణము వద్ద ఉండండి, నేను మిమ్మల్ని అక్కడే కలుసుకుంటానని తాను మీనాంబ ఇంటికి బయలుదేరాడు. ముప్పవ దొంగ దూరంగా వస్తున్న మంత్రిని చూచి తలుపు చాటున నక్కి అతడు లోనికి రావడమే ఆలస్యం. ఒళ్ళు హోనమయ్యేలా తన్ని ఒంటిపై గల దుస్తులను ఆభరణాలను తీసి మూటగట్టి నోట్లో గొడ్డుకుక్కి, ఇన్ని రోజులు మా నగర ప్రజలకు ప్రశాంతతను దూరం చేసినందుకు నీకిదే శిక్ష. రేపు ప్రభువులారు నిన్ను విచారించే వరకు నీకిదే గతి అని చెప్పాడు. అంత మీనాంబ వెలుపలికి వచ్చి, స్వామి మీరెంత గొప్పవారు, దొంగను చిటికలో పట్టారు, బాగు అంది. ముప్పావ దొంగ మీసాలు దువ్వుకున్నాడు. తదుపరి మీనాంబ దొంగ పట్టుబడిన సంగతి ఇప్పుడే ప్రభువులకు సమాచారం పంపిన విచారణ పేరిటి మనకి రాత్రి నిద్ర ఉండదు, అందుకని తెల్లవారుగానే తెలియచేద్దాం అన్నట్టు మీనాంబ, నీ వద్దనున్న ఆభరణాలు సొమ్ము అంతా నాకివ్వు. ప్రభువుల వారికి దొంగను పట్టివ్వడంలో నీవెంతో సహాయం చేశావని ఇంతకింతకు రెట్టింపు బహుమతి ఇప్పిస్తాను. నీ ఒంటిపై ఆభరణాలు ఇంత వైభవాన్ని చూస్తే ప్రభువులు నీకెలా బహుమతులిస్తారు? అందుకే నీ సొమ్మంతా నాకు మూట కట్టి ఇవ్వు అన్నాడు. మీనాంబ ఆ మాటలను నమ్మింది. ఒంటి మీద ఉన్న నగలు బంగారం అంతా తీసి ఆ ముప్పవ దొంగకి ఇచ్చింది. ఆ రాత్రి వారిరువురు రతి కలాపాలలో మునిగి తేలారు. నడిరేయి ముప్పవ దొంగ లేచి, మీనాంబ స్నానం ఆచరించవాలనిపిస్తున్నది, నేను ఇప్పుడే వస్తాను అని పెరట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బాణలలోని నీటిని పారబోసేసి, ఓ మీనాంబ, నీటి చుక్కలేదు, ఒక పరి ఇట్రా అన్నాడు పెద్దగా. మీనాంబ కోక వస్త్రాలను కూడా చెరచేసుకోకుండా గబగబా పెరట్లోకి వచ్చి బాన్లో నీళ్ళు లేకపోవడంతో ఆశ్చర్యం చెంది, స్వామి ఇంటి వెనుకన ఉన్నది, నేను ఎక్కి నీరు తోడుతుంటే మీరు స్నానం ఆచరించండి అంది. ఇద్దరు బావి వద్దకు వెళ్ళారు. మీనాంబ నీరు తోడుతూ ఉండగా తన వదిలేయి ఉన్న కోక పడిపోయి ఏతాములో పడిపోయింది. మీనాంబ నగ్నంగా నిలబడింది. అది చూచి ముప్పావ దొంగ, అయ్యో, నీ కోక పడిపోయింది, నీవెక్కడే ఉండు, నేను వెళ్ళి నీకు వస్త్రాలు తీసుకొస్తాను అంటూ లోపలికి వచ్చి మీనాంబ ఆభరణాలు, ఇంట్లో ఉన్న సొమ్ము, మంత్రి వస్త్రాలు, ఆభరణాలు మూట కూడా తీసుకొని, మంత్రి నీవా దొంగను పట్టేవాడు, సరి అంటూ అక్కడి నుండి అవంతిపురానికి చేరుకుని తండ్రికి జరిగిన విషయాలు వివరంగా అతడెంతో ఆనందంతో చెప్పాడు.
తెల్లవారింది. పక్కన ఇంటి భోగమతి మీనాంబ ఇంటికి వచ్చి చూడగా తలుపు తీసి ఉంది. ఇదేంటి తలుపు తీసుందే అని లోనకి వెళ్ళి చూస్తే మంత్రి స్తంభానికి కట్టేయబడి ఉన్నాడు. అది చూచి ఆమె కుయ్యో మొర్రో అని అరుస్తూ ఉండగా ఇరుగు పొరుగు వేశ్యలు దారిన పోయేవారు లోపలికి వచ్చారు. జరిగింది చూసి మీనాంబ కోపంగా వెతకగా ఆమె బావి వద్ద గట్టుపై దిగంబరంగా ఉంది. వెంటనే రాజుకు సమాచారం అందజేయబడింది. వారు వచ్చి మంత్రిని విడిపించి ఏం జరిగింది అని ప్రశ్నించగా మంత్రి జరిగిన సంగతి వివరించాడు. రాజు అదంతా విని ఆ దొంగను ఎలాగైనా పట్టి తీరుతాను అన్నాడు. అక్కడలా ఉంటే ఇక్కడ అవంతిపురాన కార్తికేయుడు నిన్ను దొంగని పిలిచి, నాయనా, నీ ముగ్గురు సోదరులు కుంతలపురికి పోయి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. నీవు ఒక్కడవే మిగిలావు అనగా, నిండు దొంగ నేను కూడా కుంతలపురికి పోయి నా సాహసం ఏమిటో మీకు తెలియపరుస్తాను అని చెప్పాడు. కార్తికేయుడు ఆ మాటలకు మిక్కిలి సంతోషించాడు. నిండు దొంగ మధ్యాహ్నం వేళకి బయలుదేరి సాయంత్రం వేళకు నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ కొంతమంది పశువుల కాపర్లు కనిపించారు. నిండు దొంగ వారితో, అయ్యా, నేను ఊరూరా తిరుగుతూ పొట్ట పోసుకుంటున్నాను. ఈ ఊరిలో జీవనోపాధి బాగానే ఉంటుందా? ఎందుకనగా నేను ఇక్కడ అంగడి పెట్టాలి అని అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలకు వారంతా నవ్వుతూ, భలేవాడివే, నీకు ఈ రాజ్యమే దొరికిందా? దినదిన గండంగా బ్రతుకుతున్నాము. దొంగలు ఎప్పుడొచ్చి ఎవరి కన్నం వేస్తారో అని భయభ్రాంతులు అవుతున్నాము అన్నాడు. నిండు దొంగ అమాయకుని వలె, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పండి అయ్యా అన్నాడు. వారంతటా వారు రాజ్యమును జరిగిన దొంగతనాలను వివరించి స్వయంగా ప్రభువుల వారే ఆ దొంగను పట్టి బంధించవాలని అని ప్రతిభూనిన సంగతి తెలియచేశారు. నిండు దొంగ వారికి కృతజ్ఞతలు తెలుపుకొని నగరంలోని అంగడి వీధికి పోయి ఆకు వక్కలు సున్నము ఖరీదు చేసి ఊరి బయట గుడారం వేసుకుని దీపం వెలిగించుకుని 2-3 కంబళ్ళు పరిచి వాటిపై తాను తెచ్చిన సామాగ్రిని ఉంచాడు. రాత్రి అయ్యింది. రాజు భటులతోటి నగరమంతా కలిదిరుగుతూ ఊరి బయటకు వచ్చి దూరంగా దీపం వెలుగుట చూచి ఇలా అన్నాడు. సైనికులారా, ఎవడు అక్కడ ఉన్నవాడు అనుకుంటూ దీపం వెలుగు కానివస్తున్న దిశగా వెళ్ళి చూడగా అక్కడ కోమటి వేషం దారంలో ఉన్న నిండు దొంగ కనిపించాడు. రాజు, ఓయ్, ఎవడవు నువ్వు? ఇంత రాత్రివేళ అంగడి తెరిచి ఉంచావు? నీకేమైనా మతిపోయిందా? ఈ రాత్రివేళ నీ అంగడికి ఎవరొస్తారని అన్నాడు. నిండు దొంగ మౌనంగా ఉన్నాడు. మళ్ళీ రాజు, నిన్ను చూస్తే నాకు సందేహంగా ఉంది. నిజం చెప్పు, లేకపోతే నీ తల ఖండిస్తాను అన్నాడు కటువుగా. నిండు దొంగ, ప్రభువులు వారు మన్నించాలి, అంతా నిజమే చెబుతాను. ఆగ్రహం వదలండి. నేడు మన రాజ్యమందు దొంగల బెడత ఎక్కువైంది కదా. నాకు ఇంటి నిండా పిల్లలే. ఈ అంగడిపై రాబడి అంతంత మాత్రంగా ఉంది. అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను. దొంగలు మన పొలిమేర నుండే వచ్చిపోతారు. అప్పుడు వారికి ఆకు వక్కలిచ్చి గౌరవించిన ప్రతిఫలంగా నాకు చాలా ధనం ఇస్తారని, దానితో నా బాధలు కాస్తైనా తీరుతాయని ఇక్కడ అంగడిని తెరిచాను. అంతకంటే మరేమీ తెలియదు నాకు అన్నాడు. రాజు నిజమని నమ్మి, అయితే ఇక్కడికి దొంగలు వస్తారనేనా నీ నమ్మకం అని అడిగాడు. దానికి నిండు దొంగ, తప్పక, నాకైతే వారు తప్పక వస్తారని విశ్వాసం అన్నాడు. అయితే నీవు వారిని మాకు పట్టివ్వడంలో సహాయం చేస్తే నీకు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు రాజు. నిండు దొంగ సరే అని, కానీ రాజా, మీరంతా ఇక్కడ ఉంటే వేరే మార్గం నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని మీ బట్టలను కూతవేస్తే అందేంత దగ్గరలో 3 దిశలా కాపలా ఉండమనండి. ఇక మీరు మీ దుస్తులు ఆభరణాలు నాకు ఇచ్చి ఈ సంచిలో దూరి ఉండండి. అప్పుడు దొంగలకు మీరెవరూ కనబడరు. వారు నిర్భయంగా నా దగ్గరకు వస్తారు. నేను అవకాశం చూసి భటులకి కేక వేస్తాను అన్నాడు. రాజుకు ఆ ఉపాయం నచ్చి అలాగే అంటూ భటులకు చెప్పగా వారు 3 దిశలా చెట్ల మరుగున నిలబడ్డారు. రాజు తన వస్త్రాలు ఆభరణాలు తీసి సంచిలో దూరాడు. నిన్ను దొంగ ఆ సంచికి ముడివేసి రాజు ఇచ్చిన వాటిని మూటగట్టుకొని దీపం ఆర్పివేసి తన దారిన తాను ఇంటికి పోయి తండ్రికి జరిగింది వివరించగా అతడు కొడుకు సాహసానికి సంతోషించాడు. ఇక్కడ భటులు ఎంతసేపైనా తమని పిలవలేదు ఏమిటా అని చెట్ల మరుగు నుండి బయటకు రాగా గుడారం వద్ద దీపం లేదు. దానితో వారు దొంగలు రాగా తమకు తెలియడం కోసం దీపమార్పి వేయబడిందని భావించి దగ్గరికి వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేరు. సంచిలో దాగి ఉన్న రాజుకు ఊపిరి అందక అటు ఇటు కదలగా అది భటులు చూచి మూటలో దొంగ ఉన్నాడేమో అని భావించి విప్పదీసి చూశారు. వాళ్ళు అలా చూడగా అందులో రాజు కనపడ్డాడు. దానితో వారందరికీ ఆ కోమటివాడే దొంగ అని అర్థమైంది. రాజు తన తెలివి తక్కువతనానికి సిగ్గుతో తలదించుకున్నాడు.
ఫ్రెండ్స్ ఇక్కడితో స్టోరీ అయితే అయిపోయింది. మీరిక్కడి వరకు చూసారంటే మన వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరిక్కడి వరకు చూసినందుకు నేను మీకొక లాస్ట్‌లో ఒక క్వెషన్ అడుగుతున్నాను. క్వెషన్ ఏంటంటే, ఈ స్టోరీలో ఎవరు సమర్థులు? ఎవరు అసమర్థులు? నలుగురు దొంగల? రాజా? మంత్ర? కొత్వాల? లేకపోతే వ్యాపార? లేకపోతే మంగళ? ఎవరు అసమర్థులు? ఎవరు సమర్థులు? నాకు కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్ గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన సత్య స్టోరీ హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.